రోజా గారికి తెలియదు, మీరు ఇప్పుడు కూడా సినిమాల్లో చూస్తుంటారు, బయట ప్రపంచం మీకు తెలియదు రోజా గారు. అదే తెలుసుకొని మాట్లాడండి కొంచెం. అంతేదా ఎవరైనా కూలి పని కావలిస్తే మీరు అప్లికేషన్ పెట్టిన 24 గంటల్లో పని కల్పించడం సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. ఈవేళ కేరళ కానీ మిగతా రాష్ట్రాలు వెళ్తున్నారంటే వాళ్ళకి అక్కడ 500 రూపాయలు కూలి వస్తుంది రోజుకి. ఇక్కడ మనం ఇస్తున్నది ఏంటంటే ఉపాధి హామీ ద్వారా 194 రూపాయలు మనం ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని దాని ద్వారా మనకు రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, తెలుసుకోండి. ఒకసారి మాకు టైం ఇస్తే సెపరేట్ గా ప్రైవేట్ క్లాస్ పెట్టి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని, ఎవరు బిల్డింగ్లు కట్టొద్దని ఎవరు అండంలా, కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ మాదిరిగా అన్నదాతలు భిక్షాటన కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది. అధ్యక్ష ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే రకంగా ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును, ఈ తీరుకు నిరసన తెలుపుతూ వేర్ స్టేజింగ్ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్. अकबर साहब सुन तो लीजिए सर, सुन तो लीजिए सरकार, अरे सुन तो लो भाई। स्पीकर साहब ने खुद कहा आपसे, स्पीकर साहब ने खुद कहा आपसे, अकबर साहब स्पीकर साहब ने आपसे खुद कहा, no, my only request to you is you can always have these follow-up questions in your demands.